ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్ అండ్ ద ప్రామిస్ ఈజ్ ఫుల్ఫిల్డ్. క్రీస్తు హెచ్చింపబడుట మరియు వాగ్దానము నెరవేర్చబడుట. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయట్లా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునందు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. Being therefore exalted at the right hand of God, and having received from the Father the promise of the Holy Spirit, he has poured out this that you yourselves are seeing and hearing. Amen. మరి ఆ యొక్క పెంతెకోస్తు దినమునందు అపోస్తలులు మరి మత్తులై ఉండటం అనేటటువంటి ఆరోపించబడి ఉంటున్నది. అప్పుడు పేతురు లెగిచి అక్కడ మరి ఈ యొక్క అపోస్తలుల 2లో మరి ఆయన ప్రసంగం ఇవ్వటం జరిగింది. ఈ యొక్క 33వ వచనంలో మనం చూసినట్లయితే సిలువ వేయబడినటువంటి యేసు ఇప్పుడు హెచ్చింపబడి ఉంటున్నాడు. ఆ వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉంటున్నాడు అని చెప్తున్నాడు. 3 విషయాలు ధ్యానించిన ఉంటున్నది. ఒకటి, ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద కింగ్, రాజు హెచ్చింపబడుట. మరి హెచ్చింపబడుట అనగా మరి గౌరవము, అధికారము, శక్తి యొక్క అత్యున్నత స్థానానికి హెచ్చింపబడుట ప్రియులారా. ఆ రీతిగా మరి మన యొక్క ప్రభు మరి మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో చూస్తే దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడెను. కాబట్టి ఆయన యొక్క బిడ్డలు కూడా యేసు ప్రభు ఏ రీతిగా అయితే హెచ్చింపబడి ఉంటుందో, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉంటున్నదో ఆ రీతిగా ప్రియులారా మరి మనలో కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క కుమ్మరింపు చూస్తాము. మరి వర్డ్ దేర్ ఫార్ కనెక్ట్స్ టు ద రిజరక్షన్. ఇక్కడ చూసినట్లయితే కాగా అని చెప్పి అంటున్నారు. అంటే కాబట్టి అని చెప్పి అన్న పదము పరిశుద్ధాత్మనితో పునరుద్ధానంతో ముడిపడి ఉంటున్నది పిల్లలు. ద మ్యాన్ దే క్రూసిఫైడ్ ఈజ్ నౌ ఎంథ్రోన్డ్ యాజ్ కింగ్. ఎవరినైతే సిలువ వేసి ఉంటున్నారో ఆయన ఇప్పుడు రాజుగా సింహాసనం నందు ఆసీనుడై ఉంటున్నాడు పిల్లారా. మరి విజయవంతమైనటువంటి యువరాజు సింహాసనం కూర్చొని తన ప్రజలను ఆశీర్వదించటం లాగా మరి ఉంటున్నది. మరి కీర్తనలో 111లో చూస్తే నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎంతగా ఎప్పుడో ప్రియులారా కీర్తనకారుడు ప్రకటించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఎఫెసీయులు 1:20-21లో కూడా ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉండెను. మరి రెండవదిగా చూస్తే పిల్లారా, ఎండోమెంట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క దానము, ప్రధానము, ఆత్మ కుమ్మరింపబడుట, ఎండోమెంట్ ఆఫ్ ద స్పిరిట్, ఎంపవరింగ్ ఆర్ పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అభిషేకం అని కూడా అనవచ్చు పిల్లారా. జీసస్ రిసీవ్స్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ గివ్స్ ఇట్ టు హిస్ పీపుల్. మరి యేసు ప్రభువు ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం పొంది తన ప్రజలకు అనుగ్రహించిన ఇదిగో మీకు ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, హీ కుడ్ నాట్ సెండ్ ద స్పిరిట్ ఇన్ ఫుల్నెస్ అంటిల్ హీ వాజ్ గ్లోరిఫైడ్. ఆయన మహింపరిచే అంతవరకు కూడా పంపించలేదు. ఆయన పంపబడి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్న తర్వాతనే అది పంపటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. 50,000 భక్తులు కూడా 2వ అధ్యాయం 28-29లో చూస్తే
తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతను. ఎంత తేటగా పిల్లారా యాభైలో ఆ ప్రవక్త చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి ఆ ఆ ఆ యొక్క వాగ్దానము ఎంపవరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి చివరగా మూడవది ఎవిడెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. నెరవేర్పు యొక్క ఆధారము పిల్లలు, ఎవిడెన్స్, ఆధారం కూడా మరి ఫుల్ఫిల్మెంట్, అది జరగేటటువంటి దాని యొక్క మరి ఆధారం అనేటటువంటిది. మరి దే కెన్ సీ ద సూపర్ న్యాచురల్ సైన్స్ పిల్లలు. విండ్, ఫైర్ అండ్ టంగ్స్ ఆర్ పబ్లిక్ ఎవిడెన్స్. అక్కడ మరి భాషల్లో మాట్లాడటం, ఆ యొక్క గాలి, అగ్ని, ఇవి వాగ్దానం నెరవేర్టకు మన యొక్క జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ చేత మనము ఆ యొక్క అభిషేకం పొందినప్పుడు పిల్లల మనం ఎంతగా అబ్బా తండ్రి అనే దేవుని సన్నిధిలో మొరపెడతాము. పాపముల విషయమే కనువిప్పు అనేటటువంటిది వస్తే ఎలుగెత్తి ప్రార్థిస్తాము. ఎంతగా బహిరంగంగా సాక్ష్యాలు చెప్పటము, ధైర్యంగా దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి దేవుని యొక్క స్వరం వింటాం. ఇట్స్ టోటలీ డిఫరెంట్ లైఫ్ పిల్లల. కాబట్టి ది ఎగ్జాల్టెడ్ క్రైస్ట్ యాక్టివ్లీ poured out the spirit. హెచ్చింపబడినటువంటి మరి ఆ ప్రభు మరి మనకు ఆ యొక్క ఆత్మను కుమ్మరింపడే ఉంటున్నాడు. ఈ దినాలలో కూడా పిల్లరా మనకు ఆ యొక్క మరి ఆ కుమ్మరింపు అవసరం. డ్యామ్ తెరిచినప్పుడు ఏ రీతిగా నీళ్లు పిల్లరా వస్తాయో, ధారలు పిల్లరా మరి ఆ రీతిగా హృదయం నుంచి జీవధారలు బయలు వెళ్తాయి అని చెప్పి వాక్యం చెప్తుంది. మరి వర్షిప్ ద ఎగ్జాల్టెడ్ క్రైస్ట్. కాబట్టి మనం పిల్లల ఈ దినాలలో అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆధీనుడై ఉన్నటువంటి ఆయనను మనం ఆరాధించాలి. డిపెండ్ ఆన్ ద ఎండోమెంట్ ఆఫ్ ద స్పిరిట్. టోటలీ we need to rely on the spirit. You need to receive the Holy Spirit. We need to పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. కాబట్టి మనకి ఈ దినాల్లో ఎంతైనా అవసరం ఏంటన్నది లివ్ యాజ్ ఎవిడెన్స్. మనము దానికి గురువు రుజువుగా పిల్లారా నెరవేర్పు యొక్క ఆధారంగా మనము ఆత్మ నడిపింపుతో ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత మరి నింపబడి దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యాన అంశంను బట్టి వందనాలు. యేసు ప్రభు మరి హెచ్చింపబడి ఉంటున్నాడని 2:33 చూసి ఉంటున్నాం. ఆయన దేవుడు కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచొచ్చు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ప్రభువా, దేవా, తండ్రి. yes Lord, even to this day God, you are ready to pour thine spirit of Father. ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, 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 మీరే సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవా, ప్రేమ గల నాయన తండ్రి, తండ్రి, తండ్రి. ఓ ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంత గొప్ప కార్యములు తండ్రి మీ కొరకు సాక్షులుగా ఉండలాగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.